ప్రేమను గురించి వెల్లడి చేస్తూ దాని గురించి చెప్తున్నాడు, తన సాక్ష్యాన్ని చెప్తున్నాడు. 8వ దినాన సమ్మతి పొందుతుని ఇశ్రాయేలు వంశస్థుడిని, బెన్యామీను గోత్రికుడును, తర్వాత హెబ్రీయుడనై ఉన్నాను, ధర్మశాస్త్ర విషయంలో పరిసయ్యుడైపోయాను అని చెప్పి, ధర్మశాస్త్ర విషయంలో అనింద్యుడిని, ఏ పాపం చేయలేదు అని చెప్పి, ఇప్పుడు క్రీస్తు కొరకు అనుకున్నాను, అయితే క్రీస్తు కొరకు సమస్తాన్ని వెంటగా ఎంచుకుంటున్నాను అని చెప్పిన సాక్ష్యాన్ని మనం విన్నాం. 11వ వచనం చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం పైనుంచి మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. 11వ వచనం, ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. ఇప్పుడు అపొస్తలుడైన పౌలు దేవుని ప్రేమను అర్థం చేసుకున్నాడు. దాని గురించి మనం చెప్పుకున్నాం చాలా విషయాలు. అపొస్తలుల దగ్గరికి వెళ్ళిన తర్వాత అపొస్తలులు అందరూ నేర్పింది కూడా యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలే నేర్పినట్టుగా మనం చూసాం. మత్తయి సువార్తలో 28వ అధ్యాయం 18 నుండి మనం చూస్తే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామముల వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో సమాప్తి వరకు మీకు సదాకాలం తోడుగా ఉన్నానని చెప్పాడు. అంటే ఇప్పుడు శిష్యులకి ఏం చెప్పాడు? నేను ఏ ఏ సంగతులు బోధించానో వాటిని వారు గైకొనాలి, అర్థం చేసుకోవాలి, వాటి ప్రకారంగా నడుచుకోవాలి. అంటే నాకంటే దేన్ని ప్రేమించినా నాకు పాత్రుడు కాడు, దేన్ని విడిచిపెట్టుకోకుండా నాకు వస్తే పాత్రుడు కాడు, పై వచ్చిన అంతకుముందు వారిలో మనం నేర్చుకున్నాం. ఇవన్నీ ఇప్పుడు అపొస్తలుడైన పౌలు కూడా నేర్చుకున్న తరువాత ఆయన ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే, నేర్చేసుకుని క్రీస్తుతో పాటు శ్రమ పడడం ఇష్టం ఎలాంటిదో చూడాలని ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అలా ఇష్టపడుతూ ఎఫెసీయులకు రాసిన పత్రిక ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోనే మనం ఇప్పుడు చదివిన 3లోనే 7-8 కూడా చదువుదామా. 7-8, అయినను ఏవేవి నాకు లాభకరమై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని, నిశ్చయముగా నా ప్రభుని యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము, ఇందాకేమో పెంటగా ఎంచుచున్నాను అన్నాడు, ఇప్పుడేమో దేనికోసమంట? క్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి. ఇప్పుడు ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్న తర్వాత అర్థమైంది ప్రేమ ఎంతదో. దేవునికి స్తోత్రం. అది సంపాదించుకున్న తర్వాత అర్థమై చెప్తున్నాడు, ఇది జ్ఞానానికి మించినది ప్రేమ. దేవునికి స్తోత్రం. అలా జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి సమస్తంగా నష్టంగా ఎంచుకోవడమే కాదు, క్రీస్తుతో పాటు శ్రమ పడడం ఎట్లో అది కూడా తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నట్టుగా ఇప్పుడు మనం 11వ వచనంలో చదివాం. ఆయన శ్రమలలో పాలి భాగస్వాములు ఎట్లో ఎరుగు నిమిత్తము సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నా, అంటే ఏది లాభం అనుకున్నాడో దేన్ని వెంట తెచ్చుకోలేదు అని చెప్తున్నాడు. ఆ అధికారాన్ని గాని, పదవిని గాని, ఉన్నటువంటి ధనాన్ని గాని ఏది తెచ్చుకోలేదు, సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాను. క్రీస్తు నన్ను ప్రేమించిన విధానం నాకు తెలుసు. ఇప్పుడు నేను ఆయనను ప్రేమిస్తూ ఆయన శ్రమలో ఎలా సాగిపోవాలో నేర్చుకుంటున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగా. అలా అంటూ కొరింథీలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు. 2వ పత్రికలో 2వ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో రాస్తున్న మాట చూద్దాం. 6వ అధ్యాయం 10వ వచనం, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేని వారమై ఉన్నట్లుండి సమస్తము కలిగిన వారము అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అపొస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు. ఇదిగో దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నాం మేము అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏమున్నట్టు? దుఃఖం ఉన్నట్ట లేనట్ట? దుఃఖం ఉంది కానీ సంతోషం ఉంది. అదేంటంటే యేసు ప్రభువుని నమ్ముకుంటే సంతోషమే కదా, దుఃఖం ఎందుకు వస్తుంది? యేసు ప్రభువుని నమ్ముకుంటే అంత సంతోషమే, అంత హ్యాపీనే, ఏ ప్రాబ్లము రాకూడదు కదా. అంటే ఆత్మీయులు ఎప్పుడు కన్నీటి ప్రార్థన చేస్తాను ఉంటారు. నేను ఈరోజు ఉదయం లేచి సంఘం కొరకు ప్రార్థన చేసేటప్పుడు కన్నీటి ప్రార్థన చేశాను. ఇప్పుడు మాట్లాడేటప్పుడు కన్నీరు రాదుగా. ప్రభువునందు ఆనందిస్తూ దేవుని వాక్యాన్ని సంతోషంగా అంగీకరించడానికి ఇష్టపడుతున్నాం. చక్కగా ఆనందంగా ఉన్నాం ప్రభు సన్నిధిలో, ప్రభువునందు ఆనందిస్తున్నాం. కానీ ప్రార్థనలో
నశించిపోతున్న ఆత్మల కొరకు, సంఘం కొరకు, క్రమం కొరకు, క్రమశిక్షణ కొరకు, ప్రభు చిత్తం పరిపూర్ణమొకటి కొరకు, వ్యతిరేకమైనటువంటి శక్తుల కొరకు మనం పోరాడేటప్పుడు కన్నీరు కారుస్తాం. ప్రభువా, నా ఇంట్లో ఇంకా మారలేదయ్యా, నా బిడ్డలు ఇంకా మారలేదు, నా భర్త ఇంకా మారలేదు, ఇదిగో నువ్వు త్వరగా రాబోతున్నావు, వారిని మార్చుకోవాలి ప్రభు, వారిని దర్శించి ప్రభువా, వారి మనసులు మారాలి ప్రభువా అని నామకార్థంగా చేయం. ఆత్మల కొరకైన భారం కలిగి కన్నీటితో ప్రార్థన చేస్తాం. ఇక్కడ అంటున్నాడు, కన్నీటితో మేము ఉన్నాము, దుఃఖంతో మేము ఉన్నాము, ఆయన ఎల్లప్పుడూ సంతోషించుచున్నాం. దేవునికి స్తోత్రం. ఆ కార్యాలను చూసి కన్నీరు కారుస్తాం, ప్రార్థన చేస్తాం, కార్యాలు చూసి సంతోషిస్తాం ప్రభువునందు. కనుక దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మేము ఎల్లప్పుడూ దుఃఖపడే వారంగా ఉన్నా ఎల్లప్పుడూ సంతోషంగానే ఉంటున్నాం. అంటే ఏ లోటు లేదు మాకు. అంటే దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించే వారము. మేము ఎలా ఉన్నామంటే దరిద్రులా ఉన్నాం, ఏమీ లేనట్టుగానే ఉన్నాం. మాకు ఏమీ లేకపోయినా అనేక మందికి ఐశ్వర్యాన్ని కలిగించేవారుగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సేవకుడుగా నేను ఇంతవరకు ఎప్పుడు కూడా ప్రభువా నాకు అంత డబ్బు కావాలి, ఇంత డబ్బు కావాలని ప్రార్థన చేయాలి. చర్చి విషయంలో ప్రభువా అవసరం ఉంది తెలుసు కదా అని ప్రార్థన చేశాను, అంతా ఇంతని కోట్ చేయలేదు. కానీ నా విషయంలో అయితే ఇంతవరకు ఎప్పుడు ప్రభువా 1 లక్ష కావాలి ఇప్పుడు అవసరం అని ఎప్పుడు ప్రార్థన చేయలేదు. ప్రతి అవసరత యేసయ్య తీరుస్తాడు. కానీ విశ్వాసుల విషయంలో ప్రార్థన చేస్తాం, ప్రభువా వారికి వీసా వచ్చిందంట, మెడికల్కి డబ్బులు లేవంట, స్టాంపింగ్కి డబ్బులు లేవంట, టికెట్కి డబ్బులు లేవంట, సహాయం చేయండి ప్రభువా, దేవుడు మీకు మార్గం తెరిస్తాడు. అది కాక అది లోక సంబంధమైనటువంటి అవసరతల కొరకు. కానీ మీకు దేవుని వాక్యాన్ని బోధించి ఏమీ లేకపోయినా మిమ్మల్ని ఎక్కడికి నడిపించాలని? పరలోక పట్టణానికి నడిపించాలి. అక్కడ ఎలాంటి ఐశ్వర్యం ఉంటుంది అంటే నీ కాళ్ళ కిందే ఉంటది, కాళ్ళ కిందే బంగారం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఎవరు చూసి ఉండరో చూడరు కూడా. అలాంటి గొప్ప పట్టణాన్ని దేవుడు మన కొరకు కడుతున్నాడు. దానిలోనికి మిమ్మల్ని చేర్చాలని సేవకుని యొక్క ప్రయాస. అంటే దరిద్రులమై ఉన్నప్పటికీ మీకు ఏం చేస్తున్నామంట? దరిద్రులమై ఉన్నప్పటికీ అనేకులకు ఐశ్వర్యములు కలిగించువారము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని అనేకులకు మేలు చేసేవారము, అనేకులకు ఉపకారం చేసేవారు. మేము మాత్రం ఏమీ లేకపోయినా పర్లేదు. దేవునికి స్తోత్రం. ఒకసారి యోహాను పేతురులు ఇద్దరు కూడా శృంగారమణి దేవాలయానికి ఎక్కిపోతుంటే బయట ఎప్పుడు పుట్టిన కానించి కుంటివాడై ఉండి అడుక్కునేవాడు ఒక ఆయన ఉన్నాడు. అడుక్కునేవాడని కూర్చుని రోజు అడుక్కుంటమే అతని పని. పాపం అనుకుంటాడు, అందరూ చేదరించుకుంటారు. ఒకసారి నిన్నే కదరా ఇచ్చాం, మొన్నే కదా ఇచ్చాం, ప్రతిరోజు ఇచ్చేయాలా అని కేకలేసేవారు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కదా, ఏ బతుకింతేరమో అనుకుని ఉండొచ్చు, ఏ పాపం చేశాడు అని ఇలాంటి పరిస్థితుల మాటలు వింటూ ఉంటాడు, బాధ అనిపిస్తుంది. అడుక్కునే స్థితి నుంచి ఎవరు తప్పిస్తారు అని అనుకుని ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. కాళ్ళు బాగుంటేనా వాళ్ళ చేత అనిపించుకోవాల్సిన పని ఏంటి, నేనే పని చేసుకుని సంపాదించుకుందును అని అనుకుని ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే అతను అడుక్కుంటున్నాడో అక్కడికి పేతురు యోహానులు వచ్చారు. వారి చేతుల్లో బ్యాగులు కానీ, చేతులకి కడియాలు కానీ, ఒక యోహాను భుజాన్ని డబ్బు సంచి కానీ ఏమి లేవు. వారు వచ్చి అంటున్నారు అతని వైపు చూసి, ఇదిగో వెండి బంగారాలు మా యొద్ద లేవు కానీ మాకు కలిగింది ఇస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమీ లేని వారమై ఉండి సమస్త కింద ఉంటుంది కదా దానికి ఇక్కడ చూసాం, దరిద్రులమై ఉండి అనేక మందికి ఐశ్వర్యము కలిగించే వారము, ఏమీ లేని వారమై ఉండి సమస్తము కలిగిన వారము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమీ లేదు అని అనుకోవచ్చు కానీ అంతా మాదే. ఈ భూమి దాని సంపూర్ణత అంత మా దేవుందే కదా. ఆ దేవుంది అయినప్పుడు మనం ఎవరు బిడ్డలం? ఎవరు బిడ్డలం? మనం దేవుని బిడ్డలం. కనుక దేవుని బిడ్డలు గమనించండి, మనం దేవుని బిడ్డలం కనుక మన దేవుందంతా మందే కదా. సో ఇప్పుడు ఏమి ఇచ్చారు? అతనికి మళ్ళా కాళ్ళు చేతులు వచ్చే కృపనిచ్చారు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో లేచి నిలబడు అనగానే దిగ్గులు లేచి నిలబడ్డాడు. ఆ చీలమండలన్నీ బలపరచబడ్డాయి. అందరిలాగానే మారిపోయాడు. దేవునికి స్తోత్రం. అంటే ఏమీ లేని వారే కానీ సమస్తమును ఆ సందర్భంలో చేయగలిగిన వారు. దేవునికి స్తోత్రం. డాక్టర్ల వల్ల కానిది, ఎవరి వల్ల కానిది వారు చేయగలిగారు దేవుని నామములో. దేవునికి స్తోత్రం. అందుకే అంటున్నాడు, దుఃఖపడే వారమే కానీ ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నాము, దరిద్రులమే కానీ అనేకులకు ఐశ్వర్యమును కలుగు చేసే వారము, మేము ఏమీ లేని వారంగానే సమస్తము కలిగిన వారము అని అపోస్తలుడైన పౌలు ఆ సంఘానికి తెలియచేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఆ సంఘానికి క్రీస్తు ప్రేమను పరిచయం చేస్తూ 8వ అధ్యాయంలోనే 9వ వచనం చూద్దాం. అదే పుస్తకంలో 8, 9.
మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతుడు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. వాక్యం రాయబడుతుంది. ఆయన అంటున్నాడు, ఇదిగో మీరు దేవుని కృప మీకు తెలుసు కదా, ఆయన ఎంత కృప కలిగిన వాడో తెలుసు కదా. ఆయన కృపను మనం వర్ణించలేము. అంత కృప కలిగిన దేవుడు ఏంటంటే, విషయం ఏంటంటే ఆయన ధనవంతుడై ఉన్నాడు. మన దేవుడు ఏమై ఉన్నాడు? ధనవంతుడై ఉన్నాడు. అంత ధనం ఇంకెవరికే లేదు. భూమి యందున్న సమస్తము ఆయనదే కదా. అంత ధనవంతుడై ఉండి ఆయన తన దారిద్ర్యము వలన, అంటే ఆయన దరిద్రుడిగా ఈ భూలోకానికి రావడం వల్ల మనము ధనవంతులు కావాలని దరిద్రుడిగా వచ్చాడంట. అపోస్తలుడైన పౌలు సంఘానికి చెప్తున్నాడు, సంఘమా ప్రేమను అర్థం చేసుకుని, జ్ఞానాన్ని అర్థం చేసుకుని ఆ విషయం చెప్తున్నాడు. సంఘమా తెలుసా ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత కృప కలిగిన వాడో. నీవు ధనవంతుడిగా అవడం కోసం ధనవంతుడైన ఆయన దరిద్రుడిగా భూలోకానికి వచ్చాడు. తన దరిద్రత వలన మీరు ధనవంతుడిగా కావాలని, అంటే తను రిక్తుడిగా చేసుకున్నాడు, ఏమీ లేనివాడిగా చేసుకున్నాడు మీ కొరకు. ఎంత ప్రేమ అని చెప్తున్నాడు. సో ఆ మాట మాత్రమే చదివితే సరిపోదు, కానీ ఇప్పుడు ఆయన ఎంత ధనవంతుడో మనం కొన్ని విషయాలు నేర్చుకోగలిగితే, యోహాను సువార్త 1వ అధ్యాయం 1-3 వచనాలు చదివితే, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగినదేదీ ఆయన లేకుండా కలగలేదు. దేవునికి స్తోత్రం. ఆయన ఎంత ధనవంతుడంటే సమస్తము ఆయన మూలముగా కలిగి, ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తున్నామో సమస్తము ఆయన మూలంగా మాత్రమే కలిగిందంట. ఇప్పుడు మనం చూసే ఏది కూడా ఆయన లేకుండా కలుగలేదంట. అంత ధనవంతుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ భూమి దాని సంపూర్ణత ఆయనది అని రాయబడి ఉంది. ఆయన లేకుండా ఏదీ కలగలేదు. శూన్యములో సృష్టిని చేసిన దేవుడు, నిరాకారంగా ఉన్న దానికి ఆకారం కలుగు చేసిన దేవుడు. అంత ధనవంతుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. ఒక ఊర్లో 10 ఎకరాలు ఉంటే గొప్ప ధనవంతుడే కదా. సో 10 ఎకరాలు కాదు, ఉన్న భూమి అంతా ఆయనదే, ఉన్న సమస్తము ఆయనదే. భూమి, సముద్రము, వాటి యొక్క సమస్తము దేవునివి అని రాయబడి ఉన్నాయి. అంత ధనవంతుడు అంట ఆయన. దేవునికి స్తోత్రం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడిను, సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడిను. దేవునికి స్తోత్రం. మనల్ని కూడా సృజించిన వాడు ఆయనే. అంటే భూమి మీద ఉన్న అంతా ఆయనదే. ఇప్పుడు ఎంత ధనవంతుడు అని చెప్పుకోవచ్చు ఆయన? ఆయనకి మించిన ధనవంతుడు అంబానీ, అదానీలు కాదు కదా. మన ప్రపంచ లిస్టులో ఉన్న ఎవరు కూడా సరిపోరు, అంత ధనవంతుడు ఆయన. దేవునికి స్తోత్రం. మరొక వచనాన్ని కూడా చదివేసి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ఈ దినముల అంతమందు కుమారుడి ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తములకు వారసులుగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచమును నిర్మించెను. దేవునికి స్తోత్రం. ఏ దేవుణ్ణి అయితే మనం ఆరాధిస్తున్నామో, ఏ దేవుణ్ణి అయితే పూజిస్తున్నామో, ప్రపంచం అంటే ఇది వేరే ఏమీ లేదు. సముద్రము వాటి అట్టడుగుల భాగం నీకు తెలియదు, కానీ ఆయనకు తెలుసు. సో ఒక్కొక్కసారి డిస్కవరీ ఛానల్స్ చూసే వాళ్ళం ఇంతకు ముందు, ఇప్పుడు ఏం అట్లేదు, కానీ అబ్బో అనుకుంటాం. ఎప్పుడైనా ఈ అందం చూసామా, ఎప్పుడైనా ఇంత చక్కటి దృశ్యాన్ని చూసామా అనుకుంటాం. కొండల్లోకి వెళ్ళి ఇప్పుడు మనం యాత్రలు వెళ్తాం కదా కొన్నిసార్లు. అంటే యాత్రలు అంటే వేరే కాదు, చూడడానికి ఊటీ, కొడైకెనాల్ అవి ఇవి వెళ్తాం. అంటే ఎంత అందంగా ఉన్నాయో చూడడానికి. అవన్నీ ఎవరివే? అవన్నీ నిర్మించిన వారెవరో? మన దేవుడు. అక్కడ చెప్తున్నాడు అంత ధనవంతుడయ్యా దేవుడు.
సమస్త సృష్టిని చేసిన వాడు ఆయనే. ఆయన మూలంగా సమస్తము కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. సమస్తము ఆయన ద్వారానే కలిగను. ప్రపంచాన్ని నిర్మించిన వాడు ఆయన. అంత ధనవంతుడు ఆయన అని చెప్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఏం కట్టుకున్నా, ఇల్లు నేను కట్టుకున్నాను, ఆ ఇనుపు గొట్టాలు నేను కట్టుకున్నాను, ఆ ఇనుముని భూమిలో దాసింది మన కోసమే దేవుడే కదా. ఆ భూమిని చేయకపోతే ఇనుము ఎక్కడి నుంచి తెచ్చుకుంటావు? బంగారాన్ని దేవుడు చేయకపోతే ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం? ఇవన్నీ మన దేవుడే పెట్టాడు మన కొరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ సమస్తం ఎవరిదని? ఇప్పుడు సమస్తము దేవునిది. అంటే ఇక్కడ రాయబడిన మాట, ఆయన ధనవంతుడై ఉండి మన కొరకు ఎలాగొచ్చాడంట? దరిద్రుడిగా వచ్చాడంట. రిక్తుడిగా అని మాట్లాడుకుందాం. అంతమాను దరిద్రుడు అంటే బాల. సో రాజులకు రాజు, ప్రభులకు ప్రభు రాయబడింది. సో రిక్తుడిగా వచ్చాడు, మన కొరకు తగ్గించుకుని వచ్చాడు. ఎంత తగ్గించుకున్నాడు అంటే ఆయన రాకే గొప్ప తగ్గింపు కదా. ఇప్పుడు ఆయన అంత ధనవంతుడై ఉండి ఎక్కడ పుట్టాలి? ఫరో ఇంట్లో పుట్టాలి కదా. ఇంకా పైన ఎవరు ఉంటే పుట్టాలి, కానీ అక్కడ పుట్ల. అలాంటి దేవుడు భూమి మీదకి రావడానికి ఏమి లేదు, స్థలము లేనందున రాయబడి ఉంటుంది కదా. ఆయనకి స్థలము. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం. తన తొలిచూలు కుమారుడు కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టెను. ఇప్పుడు భూమి సంపూర్ణత ఆయనది. ఆయనకి ఎక్కడ స్థలం లేదట? ఆయన సృజించిన భూమి మీదకి రావడానికి స్థలం లేదట. సో కానీ ఆయన ఎందుకు అలా చేశాడంటే, ఆయన రిక్తుడిగా రావడం వల్ల మనం ధనవంతులుగా మార్చబడడానికి దేవుడు అలా తగ్గించుకోవాల్సి వచ్చింది. సో కాబట్టి ఒక ఆలోచన చేయండి. మనకి ఎకరం పొలం ఉందనుకోండి, ఆ పొలంలో ఎవడన్నా కాలేడు ఎక్కడి నుంచి ఎవరల్లా అంటాం, అవునా? మరి భూమి అంతా అయిందే, ఆయన కాలెట్టడానికి ప్లేస్ లేదు కదా. ఇప్పుడు మన ఇంటికి వచ్చి ఎవడైనా ఏమనంటే ఊరుకుంటామా? నా ఇంటికి వచ్చి ఏంట్రా కౌలు చెప్తున్నావు? ఆయన తన ఇంటికి వచ్చాడు, చేసుకున్న ఎవరికి స్థలమే లేదు. సో ఆయన దేవుడు ఎంత తగ్గించుకున్నాడు, ఎంత రిక్తునిగా చేసుకున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఎంతగా ప్రేమిస్తున్నాడు అని అర్థం. అంటే మనల్ని ధనవంతుడిగా చేయడానికి ధనవంతుడై ఉండి కూడా ఆ యొక్క స్థితిని విడిచి భూలోకానికి వచ్చాడు మన కొరకు రిక్తుడిగా ఉండడానికి. సో కాబట్టి దేవుని బిడ్డలారా గమనించాలి. దీనిలో ఏం కనబడుతుందంటే తగ్గింపు కనబడుతుంది. దానిలో మనల్ని ఎంతగా ప్రేమించాడా అని ప్రేమ అర్థమవుతుంది ఆ వచనంలో. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించాలని ప్రభు యేసుక్రీస్తు పేరు మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త 8వ అధ్యాయం 22వ వచనంలో, మత్తయి సువార్త 8:22, అందుకు యేసు చదువుతాడు 8:20 తల్లి. అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనిషి కుమారుడు తలదాచుకోవడానికి స్థలము లేదని అతనితో చెప్పాను. రబ్బీ నువ్వు ఎక్కడుంటున్నావు? నీతో పాటు నేనే ఉండాలనుకుంటున్నానంటే ఎక్కడుంటున్నాడో చెప్తున్నాడు ఆయన. సమస్తం ఎవరిదే? భూమి సంపూర్ణత ఎవరిదే? ప్రపంచం ఎవరిది? ఎవరు నిర్మించారు? ఆయన నిర్మించిన దానిలో ఆయన రిక్తుడిగా పుట్టడమే కాకుండా 30 సంవత్సరాలు ఉండి బాప్తిజం తీసుకుని పరిచయకు వచ్చిన తర్వాత కూడా ఆయన అంటున్నాడు, నేను చేసిన నక్కలకి, నేను కలుగుగాక అని కలిగించిన నక్కలకి నేను చేసిన భూమి మీద బొరియలు ఉన్నాయి, గుహలు ఉన్నాయి, వాటిలో దూరిపోతాయి. నేను కలుగుగాక అంటే కలిగిన పక్షులకి గూళ్ళున్నాయి, వాటికి వెళ్ళిపోతాయి. కానీ నాకు స్థలం లేదు. ఆలోచించండి. భూమి ఆయనది, మళ్ళీ చెప్తున్నాను దాని సంపూర్ణత ఆయనది, కానీ ఏం లేదట, ఆయనకి స్థలం లేదట. సో ఇలా ఆయన ఎందుకు చేశాడు అంటే మనల్ని ధనవంతులుగా చేయడానికి. అది మాత్రం గుర్తుంచుకోండి. మనల్ని ధనవంతులుగా చేయడానికి ఇంత ప్రేమ కలిగిన దేవుడు తన స్థానాన్ని విడిచి వచ్చేసాడు. సో మనం ఎంత ప్రేమ కలిగి ఉన్నాం? ఏ ప్రేమను అర్థం చేసుకోగలుగుతున్నాం? ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6, 7, 8 వచనాలు చదువుదాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక కొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనను తాను రిక్తులుగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు
ఆకారమందు మనుషులుగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలి. దేవుడు చెప్తున్నటువంటి మాటలు మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ రాయబడిన మాట, ఆయన దేవుని స్వరూపం గలవాడై ఉన్నాడంట. దేవునితో పాటు సమానంగా నుండి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక మన కొరకు తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడంట. దీనిలో ఏం కనబడుతుంది అమ్మా? దీనిలో క్రీస్తు ప్రేమ కదా అర్థమయ్యేది. అంటే నా కొరకు నిత్య మహిమను విడిచి భూలోకానికి రావడమా? అంత మహిమను విడిచి, ఆ స్థుతిని విడిచి, ఆ పరిస్థితిని విడిచి దేవుడు మన కొరకు భూమి మీదకి రావడం ఏ పాటి వారం అసలు మనం ఆలోచన చేయండి. ఆయన వచ్చాడంట, ఎలా కనబడ్డాడంట? మన స్వరూపం అందులోనే దాసుని స్వరూపం ధరించుకుని తను తాను రిక్తునిగా చేసుకుని, మరియు ఆయన ఆకారం మందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా తగ్గించుకున్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో దేవుడు ఇంతగా ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఇంతగా తగ్గించుకున్నాడు, ఇంతగా రిక్తునిగా చేసుకున్నాడు. మళ్ళీ చెప్తున్న, ఆయన నిర్మించిన భూమి మీద ఆయన వచ్చిన తర్వాత ఆయన కొట్టడానికి చూశారు, ఆయన అపహసించారు, ఆయన దూషించారు, ఆయన గేలి చేశారు. ఎప్పుడు కొట్టేద్దామా, ఎప్పుడు చంపేద్దామా అని ఆలోచన చేశారు. ఆయన నిర్మించిన భూమి మీద ఎందుకు ఆయన తగ్గించుకున్నాడు అంటే మనల్ని ఏం చేయాలని? మనల్ని ధనవంతుడిగా చేయడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఎంతగా శ్రమపడ్డాడో మనకి యెషయా గ్రంథం 53లో రాయబడి ఉంటుంది. చూద్దాం ఒకసారి. వేళ ఈ వచనాలన్నీ కొంచెం చూసి వీలైతే వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. దేవుడు ఎంతగా తగ్గించుకున్నాడు అంటే, ఆయన సమస్తము చేసి ధనవంతుడై ఉండి ఎంతగా ఆయన మన కొరకు అర్పించబడ్డాడు అంటే, ఇందాక మనం చదివాం, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు అని రాయబడి ఉంది. దేవాది దేవుడే అంతలా తగ్గించుకుంటే దానిలో ఏం కనబడుతుంది? మనల్ని ధనవంతుడిగా చేయాలనే ప్రేమ కనబడుతుంది. ఆ మన కుమారుల పట్ల ఆయనకున్న ప్రేమ కనబడుతుంది. ఇక్కడ 53వ అధ్యాయంలో 2 నుంచి మనం చదివితే, లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి ఆపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయన మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధులను భవించిన వాడుగాను, మనుష్యుడు చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడును గనుక మనము అతనిని ఎన్నిక చేయలేకపోతేమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వల్ల బాధింపబడిన వాడుగాను, శ్రమనందుని వానిగాను మనం అతన్ని ఎంచుతిమి. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడిను, మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడిను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవను తొలగెను. మన యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను. అంటే దేవుడు తాను సృజించిన భూమి మీద ఏమీ లేక, స్థలము లేక భూలోకానికి వచ్చి, అంటే పుట్టినప్పుడు స్థలము లేదు, పెరిగేటప్పుడు స్థలము లేదు. మనం ఇందాక చదువుకున్నట్టుగా ఆ దేవుడై ఉండి తను తానే తగ్గించుకున్నాడు. ఎక్కడ వరకు అంటే శిలువ మరణం పొందే వరకు అని చదివాం. ఇక్కడ ఆయన పెరిగిన విధానం చూస్తే, లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిసిన మొక్క వలె ఆయన ఎదుటి పెరిగెను. అంటే ఎండిన భూమిలో మొక్క ఎలా ఉంటుందమ్మా? నీళ్లు లేవు, ఎండిపోతే ఎలా ఉంటది? ఆకులు వాడిపోతాయి, శక్తి ఉండదు. అంటే తన శక్తిని వాడుకోక దేవుని మాత్రమే గణపరచడానికి శక్తివంతుడైన దేవుడు భూలోకానికి ఎలా వచ్చాడనే విధానాన్ని రాయబడి ఉంది. ఇప్పుడు మనం దీన్ని ధ్యానిస్తే సమయం సరిపోదు, కానీ దేవుని చిత్తమైతే గుడ్ ఫ్రైడేకి దీన్ని ధ్యానం చేసుకున్నాం. దేవుని బిడ్డలారా, ఇలా పెరిగాడంట ఆయన. చివరికి మన కొరకు ప్రాణం పెట్టడం వరకు తగ్గించుకున్నాడంట. మన కొరకు చీల్చబడ్డాడు, మన కొరకు గాయపరచబడ్డాడు, అవమానించబడ్డాడు, గుద్దులు వేశారు, మొక్క మీద ఉమ్ము వేశారు. అలా చేసి చివరికి దేవుడికి ఇష్టమైందంట మన దోషం ఆయన మీద మోపడానికి, మన దోష శిక్షను ఆయన మీద మోపడానికి దేవుడికి ఇష్టమైందంట. అందుకే ఆయన మీద మన దోషాలు మోపినట్టుగా చివరి వచనాల్లో చదువుతున్నాం. ఇంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తుంటే
ఇంతగా దేవుడు మనం ప్రేమిస్తుంటే మనం దేవుడిని ఎలా ప్రేమించగలుగుతున్నాం? అందుకే వాక్యాలు ఏమిటో తెలుసా? అన్నదమ్ములైనను, అక్క చెల్లెళ్ళైనను, ఆ తండ్రినైనను, తల్లినైనా, కుమారుని కుమార్తెనైనను నా కొరకు పోగొట్టుకుంటే 100 అంతలు ఇస్తానన్నారు. దేవుడికి స్తోత్రం. అంటే దేవుని కొరకు, అంతగా ప్రేమించిన దేవుని కొరకు మనం ఏది త్యాగం చేస్తామో 100 అంతల ఆశీర్వాదాన్ని ఇస్తానంటున్నాడు దేవుడు. సో మనం ఎలా ఉన్నాం? విడిచిపెట్టవలసినవన్నీ విడిచిపెట్టుకొచ్చామా? ఇలా క్రీస్తుతో పాటు శ్రమపడడానికి అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, మేము ఆ క్రీస్తుతో పాటు శ్రమపడడానికి ఏవి లాభములై మాకు ఉండెనో, ఏవి ఆధారములై ఉండెనో, ఏవి మాకు వెనకున్నవో వాటన్నిటినీ పెంటగా ఏం చేసుకున్నామో. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏం చేస్తున్నామో తెలుసా? దుఃఖపడుతున్నా సంతోషంగా ఉన్నాం, దరిద్రులమైనా అందరికీ ఐశ్వర్యం కలుగు చేస్తున్నాం, ఏమీ లేకున్నా అన్నీ కలిగి ఉన్నాము అని చెప్తున్నాడు, ప్రభువునందు ఆనందిస్తూ. సో అదే మాటకి దానికి కొంచెం వివరణ సంఘానికి ఇస్తున్నాడు అన్నమాట ఈ మాటలో. కనుక దేవుని బిడ్డలారా గమనించాలని ప్రభువు యేసుక్రీస్తు పేర మీకు మనవి చేస్తున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాలు చదువుదామా? మనందరికీ మా పరిచయం ఉన్న వాక్యం యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాలు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండునట్లుగా మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు నేను మిమ్మల్ని తీసుకుపోదును. చాలా దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా తండ్రి ఇంట చాలా నివాసాలు ఉన్నాయి, లేకపోతే మీకు చెప్తాను, అయినా మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను. దేవునికి స్తోత్రం. కోయిట ఎందుకు వెళ్తున్నావయ్యా? మా పిల్లోడికి సరిగ్గా ఇల్లు లేదండి, పిల్లకి సరిగ్గా ఇల్లు లేదండి, పెళ్లి చేయాలంటే దానికోసం వెళ్తున్నాను. దేవుడు వెళ్ళే రీజన్ కూడా ఒకటి చెప్పాడు, ఏంటంటే నేను మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను. దేవునికి స్తోత్రం. అంటే ఆయన వచ్చి, ఆయన ప్రేమ చూడండి, సమస్తం ఆయనే ఉండి దరిద్రుడిగా వచ్చి, దీనుడిగా వచ్చి, స్థలము లేకపోయినప్పటికీ ఆయన ఆ ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఉండి మన కొరకు ప్రాణం పెట్టి మన కొరకు యాగమై వెళ్ళిపోక ముందు చెప్తున్నాడు, వెళ్ళిపోతున్నాను మీకు స్థలం సిద్ధపరచడానికి. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఉంటావో తెలుసా ఆ స్థలం? ఆ స్థలానికి సూర్యుడు చంద్రుడు ఉండరు, దేవుడే సూర్యుడే ఉంటాడు. దేవునికి స్తోత్రం. అక్కడ ఆకలి దప్పుకులు ఉండవు, అక్కడ ఏడుపులు ఉండవు, శ్రమ శోధన ఉండదు, అక్కడ ఏ విధమైన బాధ బంది ఉండదు, అక్కడ శోధకుడు ఉండడు, అక్కడ సాతాను ఉండడు, అక్కడ ఏ విధమైన శ్రమ ఉండదు. అక్కడ ఏముంటదంటే నీ కాళ్ళ కింద ఇందాక చెప్పినాక ఏముంటది? బంగారం ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఆ యొక్క గుమ్మాలు ఎలా ఉంటాయి తెలుసా? రత్నాలతో పొదగబడినవై ఉంటాయి. వివరణ ఉందంతా. దేవుని బిడ్డలు, అలాంటిది ఈ భూలోకంలో ఎవరికి లేదు. ఒక విషయం చెప్పను, మందాక చెప్పాను కదా, ఈ భూలోకంలో అంబానీ గాని అదానీ గాని మనకు ఇండియాలో వాళ్ళే తెలుసు, వాళ్ళెవ్వరికీ లేనటువంటి గొప్ప భాగ్యం. వాళ్ళెవ్వరికే కాదు, ప్రపంచంలో ఎవ్వరూ కట్టలేరు, కట్టినా అది ఉండదు కూడా. దేవునికి స్తోత్రం. అంటే అంత విలువ ఉండదు. అలాంటి ఐశ్వర్యవంతమైనటువంటి ప్రదేశానికి నేను తీసుకెళ్ళడానికి, నిన్ను తన దారుణ్యం వల్ల, తన యాగం వల్ల, తన అర్పణ వల్ల నిన్ను ఎక్కడ తీసుకెళ్ళడానికి? పరలోకపు పట్టణానికి తీసుకెళ్ళడానికి. దేవునికి స్తోత్రం. నేను ఎంత ఐశ్వర్యవంతుడిగా చేయడానికి ఆయన ధనవంతుడై ఉండి నీ కొరకు రిక్తుడుగా వచ్చి ఆయన దారిద్ర్యం వల్ల నీవు ధనవంతుడివై ఉండడానికంటే భూమి మీద మేడలో, భూమి మీద మిద్దులో, భూమి మీద అది ఇది కాదు. ఇది ఉంటే ఒకవేళ ఉంటది, కొంతకాలం ఉంటది, పోతుంది. కానీ దేవుడిచ్చేది శాశ్వతంగా యుగయుగాలు ఉంటుంది. ఆ రాజ్యమును ఎవరు వర్ణించలేరు. కొంతమంది ఆ ఫోటోగ్రాఫిక్స్ లో కొంచెం తయారు చేస్తున్నారు కదా, అది కూడా ఎందుకు సరిపోదు దాని ముందు. దేవుడికి స్తోత్రం. దేవుడు ఈ భూమిని నీటి మీద పునాది వేస్తే ఆశ్చర్యపోతున్నామే. మనకు కనబడుతున్న భూమిలో కొన్ని చూసి అబ్బాయి ఎంత ఆశ్చర్యం అనుకుంటామే. మానవుని నిర్మించిన రీతి చూడగా మన ఊపిరి తీసుకోవడం, మన ఆహారం తినడం, గాలి, మనకు రక్తం రావడం, కింద వరకు ప్రసరించడం, మళ్ళా నరాలు అన్ని చూస్తుంటేనే ఆశ్చర్యం కలుగుతుంది. మరి ఆయన కట్టబోతున్న ఆయన బిడ్డల కొరకు ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్న ఆ దేశాన్ని ఎవరైనా వర్ణించగలరా? నేను అంటాను, ఎవరు వర్ణించలేరు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో బంగారం ఉంటే బీరువాలో పెట్టుకుంటావు, అక్కడ బంగారం నీ కాళ్ళ కింద వీధులే బంగారపు వీధులు. దేవునికి స్తోత్రం. అంత ధనవంతుడిని నేను చేయడానికి దేవుడు ఈ లోకానికి దరిద్రుడిగా వచ్చాడు. అంటే ఎంత ప్రేమ! అంటే నిన్ను ప్రేమించి నీకు ఇక్కడ స్థానం కాదు, ఇక్కడ కాదు, నువ్వు రావాల్సిన ధనవంతుడు, అంటే ఆశీర్వదించబడిన వారు ఉండాల్సినటువంటి స్థలం, ధనవంతుడైన దేవుడు ఉండే స్థలానికి నిన్ను తీసుకెళ్ళడానికి
ఆయన ధనవంతుడై ఉండి అక్కడ ఎలా ఉన్నాడు? ఆయన ధనవంతుడు. అక్కడ తీసుకెళ్ళిపోవడానికి నిన్ను ఆశపడుతూ నీ కొరకు ఇంత యాగం చేస్తుంటే, ఇంత ప్రేమ చూపిస్తుంటే అర్థం కావట్లేదు కొరింథీలో ఉన్న సంఘానికి. అందుకే చెప్తున్నాడు, సంఘమా, కొరింథీ సంఘమా, మేము దుఃఖపడుతున్నా, మేము సంతోషంగా ఉన్నాం. మేము దరిద్రులుగా కనబడుతున్నా మేము ఐశ్వర్యాన్ని కలుగు చేస్తున్నాం. మేము ఏమీ లేని వారిగా ఉన్నా మాకు సమస్తము కలిగి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు అంటే ఆయన మమ్మల్ని ధనవంతులుగా చేయడానికి, మిమ్మల్ని ధనవంతులుగా చేయడానికి ఆయనే దరిద్రుడిగా భూలోకానికి వచ్చాడయ్యా. అది కదా ప్రేమ అంటే. దేవునికి స్తోత్రం. మనకు కొంచెం కలిగి ఉందంటే మనల్ని ఎవరో పట్టుకోలేరు. కొంచెం కలిగి ఉందంటే ఎవరో పట్టుకోలేరు. అంత వెచ్చలవిడి జీవితాన్ని జీవించే వారుగా ఉంటాం. కనుక దేవుని బిడ్డారా, మరొక వచనాన్ని చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోటి వారసులము. అపొస్తలుడైన పౌలు ఇందాకేం చెప్పాడు? క్రీస్తుతో పాటు శ్రమపడుట ఎట్టిదో తెలుసుకోవాలని సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాను అని క్రీస్తు ప్రేమను చెప్తూ ఇక్కడ అంటున్నాడు, మనం పిల్లలమైతే వారసులమే, అనగా దేవుని వారసులు మనం, క్రీస్తుతో కూడా మహిమ పొందడానికి ఆయనతో శ్రమపడిన ఎడల. దేవునికి స్తోత్రం. అందుకే ఇప్పుడు అన్నాడు కదా, మేము శ్రమ పడితే ఏడుస్తాము, బాధ వస్తే ఏడుస్తాం, కానీ సంతోషం మాత్రం మాకుంది కదా. మాకేమీ లేకపోయినా పర్వాలేదు, అన్ని కలిగి ఉన్నాం. మేము దరిద్రులమైనా ఐశ్వర్యాన్ని ఇస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సంతృప్తి కలిగిన వారు అంటున్నాడు, అలా ఉంటేనే కానీ వారసులు కారట. దేనికి? దేవుని వారసులు. ఇప్పుడు ఇల్లు నాది. దేవునికి స్తోత్రం. నా తర్వాత గట్టిగా మాట్లాడేవాడు మా అబ్బాయి, నా తర్వాత వాడిది వారసత్వం. సో ఇప్పుడు మనం దేవుని బిడ్డలము అయితే వారసులు. దేవుని బిడ్డలు అయితే ఎవరికి అధికారం ఉంటుంది? మనకి వారసత్వం ఈ భూమి మీద కాదు. పౌరసత్వం ఎక్కడ ఉండాలి? మంది పరలోకంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గల్ఫ్ వెళ్తే మనం పాస్పోర్ట్ చూపిస్తాం. ఆ పాస్పోర్ట్ లో ఫోటో చూసి దాని మీద ఉన్న ఇండియన్ స్టాంప్, ఇండియా అనేది చూసి వీడు ఇండియన్, పలానా పేరు గుర్తొస్తుంది. మేము ఇండియన్స్, మా పౌరసత్వం ఇండియాలో ఉందని చెప్తాం. సో కదా, అలాగే భూమి మీద ఉన్న మనం, మన పౌరసత్వం భూమి మీద కాదు. మన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఉంటుంది కదా, మన పౌరసత్వం ఎక్కడ ఉండాలా? పరలోకంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే చెప్తున్నాడు కదా, మనం పిల్లలమైతే, పిల్లలమైన ఆశలో పిల్లలెవరు? యేసు రక్తంలో కడగబడిన వారు కదా, ఆయన స్వాస్థ్యం, ఆయన బిడ్డలు కదా, ఆయన కుమారులు కదా. మరి ఇప్పుడు యేసు రక్తంలో కడగబడ్డామా? పరిశుద్ధపరచబడ్డామా? పవిత్రంగా ఉన్నామా? పరిశుద్ధమైన జీవితాన్ని నీతిగా జీవిస్తున్నామా? యథార్థంగా ఉన్నామా? అలా ఉంటేనే కదా పిల్లలం. ఆయన కోరినట్టుగా ఉంటేనే కదా. ఎవరు పిల్లలు అనే విషయం చాలాసార్లు మనం గమనించాం. సో కనుక ఇక్కడ చెప్తున్నాడు, మనం పిల్లలమైతే వారసులమే, దానిలో డౌటే లేదు. దేవునికి స్తోత్రం. మనం పిల్లలమైతే కంపల్సరీ వారసులమే. వారసులం అంటే మన పౌరసత్వం ఎక్కడ ఉంటుంది? మన తండ్రి దగ్గర ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. అనగా దేవుని వారసులము. స్పష్టం చేస్తున్నారు. అంటే దేవుని వారసులము. మనం దేవుని వారసులం అయితే ఎక్కడ ఉంటాం? దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? మళ్ళీ ఎక్కడికి తీసుకుపోతా అంటున్నాడు? ఆయన ఉన్న స్థలానికి తీసుకుపోతాను అంటున్నాడు. సో కనుక దేవుని బిడ్డారా, ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయే వారసులు కనుక భూమి మీద ఏది శాశ్వతం కాదు. సో భూమి మీద మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, భూమి మీద మన యథార్థతను కాపాడుకోవాలి, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, నమ్మకమైన వారిగా సాగిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మాకు చాలా ఆటంకాలు వస్తాయి, ఆత్మీయ జీవితాల్లో చాలా ఆటంకాలు వస్తాయి. అమ్మతో చెప్తానమ్మా, ఇది ఇలా చేద్దాం, మనం పరలోకానికి వెళ్ళిపోవాలి, కానీ భూమి మీద ఏది శాశ్వతం కాదు. భూమి మీద శాశ్వతం అయితే దానికి ముడిపెట్టి ఇలా పెంచుదాం. మనం శాశ్వతంగా అది ఎప్పుడు ఏమైపోతామో తెలీదు. కనుక ఏం చెప్తాం? మనశ్శాంతి కావాలి కాబట్టి ఇలా చేద్దాం. ఇది శాశ్వతం కాదు. ఎందుకంటే మనకి సాక్ష్యం ప్రాముఖ్యం. క్రైస్తవుడికి సాక్ష్యం ప్రాముఖ్యం. మన సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి, మన విశ్వాసాన్ని పాడు చేసే ప్రతిదాన్ని కూడా నష్టంగా ఎంచుకున్న పర్వాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏది మనకు లాభమో అది ఆత్మీయంగా మన వెనక్కి లాగే విధంగా ఉంటే దాన్ని నష్టంగా
ఎంచుకోవడానికి కూడా సిద్ధపడిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా అమ్మ అలాగా అందు, మా అమ్మ ఇంకే ప్లాన్ లేస్తుంది. నేను చెప్తాను, అది మనకు సంబంధించింది కాదు. దేవునికి స్తోత్రం. ఏవి లాభములు అనుకుంటేమో వాటిని ఆయన కొరకు ఏం చేయాలా? ఆ పౌరసత్వం కొరకు అవసరమైతే నష్టంగా ఏం చేసుకోవాలా? దేవునికి స్తోత్రం. అంతకు మించి మనం ఈ భూలోకంలో ఏమీ మనం పోయిన వారం చదివాం కదా, ఏమీ తీసుకుని రాలేదు. దిగంబరుగా వచ్చితమే, దిగంబరుగా వెళ్ళిపోతాం. కనుక దేవుని బిడ్డలారా గమనించాలి, మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. మన పౌరసత్వం ఎక్కడుందో తెలుసుకుని అక్కడ కొరకు పోరాడాలి. అందుకే దేవుడు అన్నాడు కదా, మీ ధనాన్ని భూమి మీద దాచిపెట్టుకోకుండా ఏమవుతుందంటే, భూమి మీద సంపాదించుకుని దాచిపెట్టుకుంటే ఏమవుతుందంట? చిమ్మెట్లు కొట్టేస్తాయంట, దొంగ వచ్చి కన్ను వేసేస్తాడంట. అదే పరలోకంలో పెడితే ఏమవుదట. అంటే మిమ్మల్ని డబ్బు ఇమ్మని అనడం లేదు, కానీ మనం చేసే ప్రతి క్రియ, డబ్బు కూడా రాదు, ఏవి రాదు, మన క్రియలు మన వెంట వస్తాయి. కనుక దేవుని బిడ్డలారా గమనించాలని యేసుక్రీస్తు పేరు మనం చేస్తున్నాం. చివరిగా ఈ మాట చెప్పి ముగిస్తాను. మనము పిల్లలమైతే వారసులమే. అంటే ఆయన ప్రేమను అర్థం చేసుకుంటే వారసులమే. ఆ ప్రేమను కనపరచడానికి వారసులమై, ఆ వారసుడు ఎప్పుడు పౌరసత్వం అక్కడ ఉందని చూసా, అక్కడ విషయాలు అక్కడికి నేను తొలగిపోతానేమో, నా టికెట్ మిస్ అవుతుందేమో, నా ఫ్లైట్ మిస్ అవుతుందేమో అని ఆతృతతో ఉంటాడు. కోయిట్లో ఉన్నవాడు ఎప్పుడు 2 సంవత్సరాలు పూర్తి అయిపోతాయా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతానా, డేట్లు చూసుకుంటూ నా టికెట్ తెస్తారా, టికెట్ తీసిన తర్వాత మిస్ అయిపోద్దేమో అని ఎంత ఆతృతగా ఉంటాడో, అలా మనం ప్రతి నిత్యము నా యేసయ్య వచ్చేపాటికి నా విశ్వాసాన్ని కాపాడుకుంటానా లేదా, నా యథార్థతను కాపాడుకుంటానా లేదా, ఆయన ప్రేమను చూపించగలుగుతానా లేదా అని చూసుకుంటూ నిత్యము సిద్ధపాటు కలిగి ఉండాలి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇదిగో క్రీస్తు ప్రేమ ఎంత ప్రేమ అంటే, మిమ్మల్ని ధనవంతులుగా చేయడానికి, ధనవంతులుగా ఉంచడానికి మీ కొరకు ఆయన దరిద్రుడయ్యారు. ఇది ప్రేమ. సో ఆ ప్రేమ తెలుసుకున్న అపోస్తలులైన వారు ప్రపంచానికి ప్రేమను గుర్తు చేశారు. కానీ మనం పక్కింటికి కూడా ప్రేమను గుర్తు చేయలేకపోతున్నాం. పక్క వారికి కలిసి ప్రేమను గుర్తు చేయలేకపోతున్నాం. వాళ్ళు ఏమన్నా అంటే వాళ్ళకంటే ముందు మనమే ఎగిరేస్తాం కదా, పెద్ద ఎత్తు ఎగిరేస్తాం. గొడవలు ఎలా ఊరుకోమంటారండి? మరి యేసయ్య ఆయన భూమి మీదకి, ఆయన సృజించిన దాని మీదకి వచ్చి నా ఇంటికి వచ్చి అంటే ఊరుకుంటానేంటండి? ఆయన ఎవరింటికి వచ్చాను? తన స్వజనుల యొద్దకు వచ్చాను. ఒప్పుకున్నారా? అంగీకరించారా? తృణీకరించలేదా? ఆయన ఏం చేశాడు? రిక్తుడిగా ఉండిపోలా? అదే ప్రేమను కదా నీకు పంచాడు. నీకు అర్థమవుతుంది కదా క్రీస్తు ప్రేమ. ఆయన ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు అర్థమైంది. ఆ ప్రేమను కనపరచడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. కానీ మనం ప్రేమను కనపరచడానికి మాత్రం ఇష్టపడ్డాను. ఎవరన్నా ఏదన్నా అంటే ఒప్పుకోము. ఒక్కొక్కళ్ళంతా 3 రోజులు తిడతారంటే, ఏదైనా తేడా వస్తే 3 రోజులు. ఎవరో క్రైస్తవులే, ఒక ఆవిడ చెప్తుంది, ఏమంటే పలానా ఆవిడ మీ చర్చికి వస్తుందండి, మొన్నోసారి బయట బిందుపోయిందని ఎవరు దొబ్బేశారు అని అడిగానండి. 3 రోజులు తిట్టిపోసేసిందండి బాబా. 3 రోజులు ఎందుకమ్మా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. సో 3 మనకి 3 లక్కీ కదండి. వీళ్ళ పరలోకానికి వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వరు. సో కాబట్టి దేవుని బిడ్డలారా గమనించాలని ప్రభు పేరు, మన దేవుడు మనల్ని సంపూర్ణులుగా చేసుకుని, క్రీస్తులో పరిపూర్ణులుగా చేసుకుని, ఆ పరిపూర్ణుడైన దేవుడి పరిపక్వం మనలో కనబడాలి అని కదా ఆశపడుతున్నాడు. అలా కనపరచాలంటే ఆయనతో పాటు క్షమానుభవం ఎట్టుదో తెలుసుకోవాలి కదా. తిట్టారా పోన్లే ప్రభువా నువ్వే చూసుకోను, ఆయన తెలియక తిడుతున్నారు నాయన అని చెప్పుకోవాలి. ఒక్కొక్కసారి ప్రాణం రగిలిన ప్రభు దగ్గరికి తెచ్చుకోవాలి, ప్రభువా నువ్వే చూసుకోను ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. అంటే ఆయన ఉద్దేశం, అంత ఎందుకు సహించావు ప్రభువా, అంత ఎందుకు ఓర్చుకున్నావు ప్రభువా, అంతగా ఎందుకు తగ్గించుకున్నావు ప్రభువా అంటే దేవుడు అంటాడు, నిన్ను నేను ఎంత ప్రేమిస్తున్నానో నీకు అర్థం అవ్వాలి కనుక, ప్రేమ ఏంటో నీకు తెలియాలి కనుక, నిన్ను ధనవంతుడిగా చేయడానికి నేను ఎంత యాగమయ్యానో, ఎంత అర్పణయ్యానో నీకు తెలియాలి కనుక అంటాడు. సో మనం కూడా అలా ఉండాలి కదా. ప్రభు కొరకు ఓర్పు కలిగి, ఆయన ఎంత సాత్వికుడో సాత్వికం కలిగి, ఆయన ఎంత దీర్ఘశాంతుడో దీర్ఘశాంతం కలిగి, ఆయన ఎంత ఓర్పు కలిగిన వాడో ఓర్పు కలిగి, సహనం కలిగి, దయ కలిగి, జాలి కలిగి, క్రీస్తుకు కలిగిన గుణగణాలు కలిగి, అట్టి ప్రేమను కనపరిచే విధంగా మనం సాగిపోవాలి కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. అలాంటి ప్రేమను అర్థం చేసుకున్న అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు, ఇదిగో దేవుడు ఆయన దరిద్రుడు ఎందుకయ్యాడంటే నేను ధనవంతుడిగా చేయడానికి. ఇది కదా ప్రేమ. దేవునికి స్తోత్రం. ఆ ప్రేమను అర్థం చేసుకుని క్రీస్తుతో పాటు శ్రమ పడడానికి ఇష్టపడి వచ్చే వారిని ధ్యానం చేద్దాం. ఇష్టపడి ఇప్పుడు అంటున్నాడు, మేము దుఃఖపడుతూ ఉంటాం కానీ ఎప్పుడూ సంతోషమే. మేము దరిద్రులుగా ఉన్నాం కానీ అందరికీ ధనాన్ని
ఐశ్వర్యాన్ని ఇచ్చేవారిగా ఉంటాం. మేము ఏమీ లేని వారిగా ఉన్నాం, కానీ సమస్తము కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎలీషా దగ్గర ఏమీ లేదు, కానీ ఒక దాసురాలు వచ్చింది. చాలా అప్పు ఉందయ్యా మాకు, దాసుడు అప్పు చేసి వెళ్ళిపోయాడు, అప్పులు వచ్చిన కొడుకులు తీసుకుపోతారట, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నా దగ్గర ఏం లేదమ్మా, ఏం చేయమంటావు అని అన్నాడా? అనలా. పోనీ నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, చెక్ రాసి ఉన్నా అన్నాడా? అనలా. సమస్తము కలిగి ఉన్నట్టుగా చెప్పాడు. నువ్వు ఏమున్నాయి తెచ్చుకో, నీ ఇంట్లో పెట్టుకో, ఆ నూనె బుట్లో నూనె అందరి ఊర్లో ఉన్న అన్ని పాత్రలు తెచ్చేసుకో, నూనె మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈయన దగ్గర ఏమీ లేకపోయినా ఆవిడ అప్పు తీరిపోయి మిగిలి ఉంటే మిగిలినంత బ్రతుకు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమీ లేకపోయినా సమస్తము కలిగిన వారు మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమీ లేదనుకోవద్దు, సమస్తమును దేవుడు మనకి ఇచ్చేసాడు. ప్రాణములు ఇచ్చిన వాడు సమస్తం ఇవిడా. కానీ మనం ఏమనుకుంటామంటే భూమి మీద పెద్ద బంగ్లా కట్టేసుకుంటే ఉన్నట్టు, ఒక మర్సిడీస్ బెంజ్ కొనుక్కుని లోపల ఒక పెద్ద కుక్క, బయట గొరకవాడు, బ్యాంకులో ఏళ్ళకి 4 ఏళ్ళకి 4 ఉంగరాలు, అన్నం తిని చేతికి కూడా 4 ఉంగరాలు, మెల్లో పెద్ద గొలుసు, దానికి పురుగోరు ఉంటే బాగా ఏమున్నావుడు రా అనుకుంటాం. వాడికి ఒక్కోటి పోతుంటే ప్రాణం పోతుంటది. మనకి ఏమీ లేదు, ఒట్టిగా వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. ఒకసారి ఈ మాట చెప్పి ముగిస్తాను. ఒకసారి ఒకే వేదిక మీద వేదనాయకం గారు, రాజశేఖర్ గారు ఉన్నారట. ఒకే వేదిక మీద ఉండి వర్తమానం చెప్తున్నారంట. రాజశేఖర్ గారి పని తెలుసు కదా, ఆయన ఉతికేస్తాడు, ఉతకాలి. అలాగా ఆయన ఉతకడం మొదలు పెట్టాడంట, సేవకుల్ని విశ్వాసుల్ని కూడా. అప్పుడు వేదనాయకం గారు అన్నారట, ఒరే ఎందుకురా అలా తిట్టేస్తావు అందరినీ, వాక్యం మామూలుగా చెప్పొచ్చు కదా, అందుకేరా నువ్వు ఇలా ఉండిపోయావు, కనీసం నీకు ఇల్లు కూడా లేదు అన్నాడంట. అప్పుడు రాజశేఖర్ గారు అన్నారంట, అవునరా నాకు ఇల్లు లేదు, నువ్వు కట్టుకున్నావు కదా, నువ్వు పరలోకానికి ఇల్లుతో వచ్చాయి, నేను ఒట్టుగా వచ్చేస్తానన్నాడంట. ఏమన్నారంట, నువ్వు పరలోకానికి ఇల్లు తెచ్చుకో, నేను ఏమీ లేకుండా వచ్చేస్తాను అన్నాడంట. అప్పట్లో, ఇప్పుడు గురించి తెలియదు, చాలా కాలం క్రితం నేను విన్న మాట ఇది. సో కనుక ఏమీ లేనోడు సంతోషంగా వెళ్ళిపోతాడు, అన్ని కలిగినోడు కదా, అక్కడ పోయిందా ఇక్కడ పోయిందా ఏమంటారు, వేదన ఎక్కువైపోద్ది. ఏమీ లేదా హ్యాపీ, సంతోషం. ప్రభు పోషిస్తున్నాడు, అనుదిన ఆహారం అనుగ్రహించేవాడు ఆయనే. ఏమీ లేకపోయినా అన్ని ఉన్నట్టుగానే కనబడతాం మనం. దేవుడికి స్తోత్రం. తెల్ల బట్టలు వేసుకునే వాటికి ఎలా ఉంటాం? ధనవంతులుగా ఉంటాం. దేవుడికి స్తోత్రం. బాగా రిచ్గా ఉంటాం. అంటే మనం కనబడేది ఎలా కనబడతాం? ఏమీ లేకపోయినా ప్రభు మనల్ని హెచ్చిస్తూనే ఉంటాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇదంతా మన దేవుని ప్రేమ. ఇంకొన్ని విషయాలు ఉన్నాయి, వచ్చే వారం ధ్యానం చేద్దాం. అయితే దేవుడి మనం ఆలోచన చేద్దాం, దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తాడని ప్రతి వారం మనకు అర్థమవుతుంది. మనం ఎంతగా ప్రేమించగలుగుతున్నాం. ఇంట్లో వారిని, బయట వారిని, పక్క వారిని ప్రేమగా పలకరించి మన యేసయ్య ప్రేమను పరిచయం చేయగలుగుతున్నామా? ఆది అపోస్తులు పరిచయం చేయగలగడం వల్లే ఇక్కడ వరకు ఆ ప్రేమ అర్థమైంది. ఇప్పుడు ఎక్కడి నుంచి ప్రేమ అర్థం కావడం లేదు, ఎందుకంటే ప్రేమ చల్లారిపోతుంది. అనేకుల్లో ఉన్న ప్రేమ ఇప్పుడు చల్లారిపోయే స్థితిలో ఉన్న ప్రేమను తిరిగి ఉజ్జీవింపజేయాలి. దేవునికి స్తోత్రం. క్రీస్తు ప్రేమ కొరకు శ్రమపడ్డానికి కూడా ఇష్టపడి, ఎవరైనా తిట్టారో బాధే, ఓర్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. చిన్న ప్రార్థన చేద్దాం, మోకరిద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం. యేసయ్యను ముద్దు పెట్టుకుంటే, ఆయన ఆధిపత్యానికి అప్పగించుకుంటే నువ్వేం చేస్తావు తెలుసా? దుఃఖపడినా సంతోషంగా ఉంటావు. ఆయన ఆధిపత్యానికి అప్పగించుకుంటే, ఆయన కట్టడలు అనుసరించడానికి ఇష్టపడితే దరిద్రుడిగా ఉన్న అనేక మంది ఐశ్వర్యవంతులు చేయడానికి తాపత్రయపడతావు. ఈ భూమి మీద ఏమీ లేకపోయినా అన్ని ఉన్నవాడిగా బ్రతుకుతావు. దేవుడికి స్తోత్రం. నువ్వు అనుకోవచ్చు ఏమీ లేదని, కానీ అన్ని కలిగిన దేవుడు ఉన్నాడు. ఇంకేం కావాలి మనకి? దేవుడికి స్తోత్రం. సర్వాధికారి అయిన దేవుడు, సర్వాధిపతి అయిన దేవుడు మనకున్నాడు కనుక ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా? నీవు నాకుండగా లోకంలో ఏది అక్కర్లేదయ్యా. చాలు ఈ మాట కదా, ఈ మాట చెప్పగలమా ధైర్యంగా? ప్రభువా, నీవుంటే చాలు, నాకు ఐశ్వర్యవంతుడమైన నీవుంటే మాకు చాలయ్యా. నీ ప్రేమ మాకు అర్థమవుతుంది. నీ ప్రేమను అర్థం చేసుకుని నీ ప్రేమను అనేక మందికి కనపరిచే భాగ్యములకు నన్ను నడిపించయ్యా. ప్రభువా, నువ్వు నా కొరకు దరిద్రుడిగా వచ్చావు, దీనుడిగా వచ్చావు, రిక్తుడిగా వచ్చావు.
కానీ మేము ఏమీ లేకపోయినా ఫోర్స్ కొడుతున్నామయ్యా, ఏమీ లేకపోయినా ఎగిరెగిరి పడుతున్నాము. సర్వమును సృష్టిని కేవలం నువ్వే సృజించిన వాడవై ఉండి, మీరు లేకుండా ఏది కలగలేదు, అన్ని కలిగించిన వాడవై ఉండి నీవు ఎంత తగ్గించుకోగా మేము యాపాటి వారమయ్యా.